డీలిమిటేషన్ పైన మోదీ సర్కార్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటూ సౌత్ సెంట్రిక్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రపోజల్ తో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. హైబ్రిడ్ మోడల్ అంటూ దేశ రాజకీయాల్లో కొత్త రచక తెరలేపారు. మోదీ తీరుతో దక్షిణాదికి తీరని నష్టమని రేవంత్ అంటుంటే ఆయనది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అంటూ కొట్టి పారేస్తోంది కమలదళం. రేవంత్ అభ్యంతరాలేంటి, బీజేపీ ఇస్తున్న రిప్లై ఎలా ఉంది? డీలిమిటేషన్ పై రేవంత్ సరికొత్త లాజిక్స్ తో చర్చ. హైబ్రిడ్ మోడల్ అంటూ రచ్చకు తెరలేపిన సీఎం. మోదీ ఫార్ములా దక్షిణాదికి శాపమంటున్న రేవంత్. సీట్ల పెంపు వేళ నార్త్ సౌత్ మధ్య హైబ్రిడ్ కుంపటి. రేవంత్ వాదనను కొట్టిపారేస్తున్న కమలనాథులు. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ ముందుకు సాగేనా? డీలిమిటేషన్ అదే అసెంబ్లీ లోక్సభ సీట్ల పెంపు. ఈ ప్రతిపాదన తెర మీదకొచ్చినప్పటి నుంచి ఒక్కటే చర్చ. దక్షిణాదికి అన్యాయమంటూ సౌత్ స్టేట్స్ వాయిస్ రేజ్ చేస్తున్నాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను ఏర్పాటు చేసి విమెన్ కోటా డీలిమిటేషన్ బిల్లును ఆమోదించాలని డిసైడ్ అయింది. సరిగ్గా ఇదే టైంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన సరికొత్త హైబ్రిడ్ మోడల్ మరో కొత్త చర్చకు తెరతీసింది. ప్రస్తుతం లోక్సభలో ఉత్తరాది రాష్ట్రాలకు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ కలుపుకుని 413 సీట్లు ఉన్నాయి. ఇక దక్షిణాదికి చెందిన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు కేవలం 130 స్థానాలు మాత్రమే. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదన జనాభా ప్రాతిపదికన 50% సీట్లు పెంచితే ఉత్తరాదికి 621 సీట్లు, దక్షిణాదికి కేవలం 195 సీట్లు అవుతాయి. ఇలా నార్త్ స్టేట్స్, సౌత్ స్టేట్స్ మధ్య లోక్సభ సీట్ల గ్యాప్ భారీగా ఉండనుంది. పాత సీట్ల ప్రకారమే నార్త్ సౌత్ మధ్య 283 సీట్ల తేడా ఉంటే కొత్తగా పెరగబోయే స్థానాల ప్రకారం 426 సీట్ల వ్యత్యాసముంటుంది. ఇది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ ను తెరపైకి తెస్తున్నారు. ఇదే ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో అగ్గిరాజేసింది. కేంద్రం 272 సీట్లు పెంచాలనుకుంటుంది కాబట్టి అందులో 50% సీట్లను జనాభా ప్రాతిపదికగా, మిగతా 50% స్థానాలను జీఎస్డీపీ రాష్ట్రాలకు కేటాయించాలనేది రేవంత్ ప్రపోజల్. జీఎస్డీపీలో దక్షిణ రాష్ట్రాలే ముందుండడంతో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకు లాభం జరుగుతుందనేది ఆయన లెక్క. జనాభా మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు తాము అందిస్తున్న సహకారాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలన్నది రేవంత్ రెడ్డి వాదన. ఇలా చేస్తే రాజకీయంగా ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాలు ఉండవంటూ హైబ్రిడ్ మోడల్ అంటూ కొత్త ఫార్ములా నేషనల్ పొలిటికల్ స్క్రీన్ మీదకు వదిలారు రేవంత్ రెడ్డి. ఈ హైబ్రిడ్ మోడల్ ప్రపోజల్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు. రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల విభజన అనేది జనాభా ప్రాతిపదికన జరగాలి, కానీ కట్టే పన్నుల ఆధారంగా కాదన్నది కాషాయ నేతల లాజిక్. పన్నుల ఆధారంగా సీట్లు ఇస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. జీఎస్డీపీ ఆధారంగా సీట్లు పెంచితే అది ధనిక రాష్ట్రాల ఆధిపత్యం అవుతుందంటూ బీజేపీ నేతలు వాయిస్ రేస్ చేస్తున్నారు. రేవంత్ బేస్లెస్ వాదనతో డీలిమిటేషన్ ను అడ్డుకోవద్దని సూచిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ వర్సెస్ బీజేపీ ప్రోరేటా మోడల్ మధ్య తీవ్ర చర్చ జరుగుతుండగా, గతంలో ఇందిరాగాంధీ, వాజ్పేయి హయాంలో ఏం జరిగిందనేది అన్నది కూడా మరోసారి చర్చకొస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనపై 1976లో 42వ సవరణ చేసిన ఇందిరాగాంధీ అప్పటి వరకు జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదని 1971 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను 2001 వరకు ఫ్రీజ్ చేసింది. తరువాత వాజ్పేయి ప్రభుత్వం దానిని 2026కు పొడిగించింది. ఆ గడువు ఇప్పుడు ముగుస్తుండటంతో ఇప్పుడు డీలిమిటేషన్ ను తెరపైకి తెచ్చిన మోదీ సర్కార్ 2011 సెన్సెస్ ఆధారంగా ముందుకెళ్లాలని చూస్తోంది. ఈ డీలిమిటేషన్ ను జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ మనుగడనే ఉండదనేది సౌత్ స్టేట్స్ వాదన. కేంద్రం తెర మీదకు తెచ్చిన 50% సీట్ల ప్రతిపాదన కూడా దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేస్తుందని అంటున్నారు. దక్షిణాదితో సంబంధం లేకుండా కేంద్రంలో సర్కార్ నడిచే పరిస్థితి ఏర్పడుతుందని, అదే జరిగితే
సౌత్ నార్త్ ఫైట్ కు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు రేవంత్ రెడ్డి. నిపుణుల కమిటీ వేసి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో దీనిపై చర్చించాలని, 2028 మార్చి వరకు దీనిపై తుది నిర్ణయం తీసుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చిన హైబ్రిడ్ మోడల్ వర్సెస్ మోదీ 50-50 ఫార్ములా ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో సరికొత్త చర్చకు దారితీసింది. పాపులేషన్ వర్సెస్ జీఎస్డీపీ, నార్త్ వర్సెస్ సౌత్ అన్నట్లుగా మారిన డీలిమిటేషన్ అంశంపై కేంద్రం బ్యాక్ స్టెప్ వేస్తుందా? రేవంత్ ప్రపోజల్ ను పరిగణలోకి తీసుకుంటుందా, లేక 50-50 ఫార్ములాతోనే ముందుకెళ్తుందా అనేది వేచి చూడాలి మరి.